ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన తాజా వార్త 10 రోజుల్లో టెట్ నోటిఫికేషన్ ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ నిర్వహణకు విద్యాశాఖ అధికారులు అయితే కసరత్తు చేస్తున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన సమాచారం ప్రకారం 10 రోజుల్లో నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉండగా ఈసారి పరీక్షలను ఆన్లైన్లో నిర్వహించేందుకు సన్నాహాలు అయితే చేస్తున్నారు. నోటిఫికేషన్ విడుదల తర్వాత అభ్యర్థులకు ఇబ్బందులు లేకుండా ప్రిపరేషన్కు 8 వారాల సమయం ఇచ్చి పరీక్షలు నిర్వహించే అవకాశాన్ని అయితే పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఫ్రెండ్స్ మీరు సిలబస్కి సంబంధించి కానివ్వండి, టాపిక్ల వారీగా టెట్ పేపర్ 1కి సంబంధించి, పేపర్ 2కి సంబంధించి 1 to 10th క్లాస్కి సంబంధించి ఆల్ సబ్జెక్ట్స్ ప్రభుత్వ పాఠశాలలో ఉన్న టెక్స్ట్ బుక్లు అనేవి ఫ్రీగా పీడిఎఫ్లు అనేవి డౌన్లోడ్ చేసుకునేందుకు, డిఈడి బీఈడి పుస్తకాలు అనేవి ఫ్రీగా డౌన్లోడ్ చేసుకునేందుకు లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. ఈ వీడియో టైటిల్ మీద టచ్ చేసినట్లయితే కిందకు ఒక పేజ్ అలా ఓపెన్ అవుతుంది. అక్కడ మీకు డైరెక్ట్ లింక్లు అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. వీడియో కంప్లీట్గా చూసిన తర్వాత వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. సో హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? మీరు కానీ ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉండే గంట సింబల్ 4 చెప్పేసి క్లిక్ చేసుకుని ఉంచుకోండి. ఇంకెందుకు ఆలస్యం, ఈరోజు ఎడ్యుకేషన్కి సంబంధించి చాలా ముఖ్యమైన అప్డేట్లు అయితే ఉన్నాయి. త్వరలో 8,000 మంది ఉపాధ్యాయులకు పదోన్నతి అంటూ మనకి క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. ఉపాధ్యాయ బదిలీలకు సీఎం కేసీఆర్ గ్రీన్ సిగ్నల్, వారం రోజుల్లో మార్గదర్శకాలు విడుదల. ఉపాధ్యాయుల పదోన్నతులు బదిలీలకు సీఎం కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 8,000 మంది ఉపాధ్యాయులు పదోన్నతులు అయితే పొందనున్నారు. ఎస్జిటీల నుంచి స్కూల్ అసిస్టెంట్లుగా ప్రమోట్ కానున్నారు. స్కూల్ అసిస్టెంట్ల నుంచి ప్రధానోపాధ్యాయులుగా పదోన్నతులు పొందనున్నారు. పదోన్నతులు లభించనున్నది దాదాపు 6,500 మంది ఎస్జిటి టీచర్లు స్కూల్ అసిస్టెంట్లుగా ప్రమోట్ అవుతారంటూ మనకి క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినారు. అంటే ఇక్కడ 6,500 ఎస్జిటి ఖాళీలు ఏర్పడినట్లే కదా. ఈ విషయంపై ముఖ్యంగా మీరు దృష్టి పెట్టవలసిన అవసరం అయితే ఉంది. 1,500 మంది స్కూల్ అసిస్టెంట్ల నుంచి ప్రధానోపాధ్యాయులుగా పదోన్నతులు పొందే అవకాశాలు ఉన్నాయి. ఉపాధ్యాయులు పదోన్నతులు బదిలీలపై సీఎం కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఆదేశాల మేరకు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇటీవలే మనకి ఒక చర్చ సమావేశాన్ని అయితే నిర్వహించిన విషయం మనందరికీ తెలిసిందే. వారం రోజుల్లో బదిలీలు పదోన్నతులకు సంబంధించి మార్గదర్శకాలను విడుదల చేసేందుకు విద్యాశాఖ అధికారులు సన్నద్ధమవుతున్నారని తెలిపారు. ఆయా జిల్లాలకు సంబంధించి కలెక్టర్ల నేతృత్వంలో దీంతో పాటుగా డిఈఓలు ఎంఈఓలు పదోన్నతుల ప్రక్రియ నిర్వహించేందుకు ఆన్లైన్లోనే పదోన్నతులు బదిలీల ప్రక్రియ నిర్వహించే అవకాశాలు ఉన్నాయని, ఎటువంటి అవకతవకలకు తావు లేకుండా పదోన్నతుల ప్రక్రియ పూర్తి చేయడానికి విద్యాశాఖ అధికారులు భావిస్తున్నారని చెప్పేసి కూడా మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. 3-4 సంవత్సరాలుగా రాష్ట్రంలో ఉపాధ్యాయ బదిలీలు పదోన్నతులు ప్రభుత్వం చేపట్టలేదు. ప్రతి నెల చాలామంది ఉపాధ్యాయులు రిటైర్ అవుతూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో మనకి ఈ పదోన్నతుల ద్వారా పొందిన ఖాళీల వల్ల ఏర్పడిన ఖాళీలు కానివ్వండి, మనకి ఇంకా ఏవైతే రిటైర్మెంట్ల ద్వారా ఏర్పడిన ఖాళీలు కానివ్వండి, తెలంగాణలో మొత్తం ఉపాధ్యాయ పోస్టులు అనేవి భారీ సంఖ్యలోనే ఖాళీలు ఉన్నాయి. ఈ ఖాళీలన్నీ కూడా ప్రభుత్వం భర్తీ చేయవలసిన అవసరం అయితే ఉంది. మనకి దాదాపుగా 50,000 పోస్టులకు పైగా భర్తీ చేస్తామని చెప్పేసి ఆర్భాట ప్రకటనలు అయితే చేస్తున్న నేపథ్యంలో మనకి ఉపాధ్యాయ ఖాళీలు అనేవి దాదాపు 15,000 దాకా ఉండే అవకాశాలు అయితే స్పష్టమవుతున్నాయి. మనకి ఎస్జిటి టీచర్లు కూడా ఖాళీలు అనేవి అత్యధిక సంఖ్యలోనే ఉన్నాయి. మనకి ఎస్జిటి సెకండరీ గ్రేడ్ టీచర్కి సంబంధించి దాదాపు 6,500 ఖాళీలు, స్కూల్ అసిస్టెంట్లకు సంబంధించి దాదాపు 7,000 దాకా ఖాళీలు. నెక్స్ట్ మనకి గురుకుల టీచర్లకు సంబంధించి దాదాపు 5,500కు పైగా ఖాళీలు అయితే ఉన్నట్లు మనకి అఫీషియల్గా సమాచారం అయితే రావడం జరుగుతుంది. దీని ప్రకారం చూసినట్లయితే ఓవరాల్గా మనకి విద్యాశాఖలో 25,000 దాకా ఖాళీలు ఉన్నప్పటికీ మనకి తెలంగాణలో రానున్న నోటిఫికేషన్ల ద్వారా 15,000 ఖాళీల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ అయితే విడుదలయ్యే అవకాశం అయితే స్పష్టమవుతుంది. ఈ నేపథ్యంలో మనకి త్వరలోనే టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్ నోటిఫికేషన్ అయితే ఉంటుంది. అయితే నోటిఫికేషన్ ఎప్పుడు విడుదలవుతుందనే దానికి సంబంధించి ఒక స్పష్టమైన తేదీని అయితే మనకి ప్రకటించలేదు. ఎటువంటి అఫీషియల్ అప్డేట్ ఇన్ఫర్మేషన్ వచ్చినా తప్పకుండా మీకు అయితే తెలియచేయడం జరుగుతుంది. మనకి ఈ నెలాఖరు నాటికి టెట్కి సంబంధించి పూర్తి క్లియరెన్స్ ఇచ్చే అవకాశాలు అయితే స్పష్టమవుతున్నాయి. ఇంకా మనకి డిఎస్సికి సంబంధించి పరీక్షలు అంటే టీఆర్టీ టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్కి సంబంధించి ఫైనల్ పరీక్షలు అనేవి మే నెలాఖరు నాటికి ఈ టైంలో కండక్ట్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. మనకి ఫైనల్గా పోస్టింగ్లు అనేవి తెలంగాణలో రానున్న జూన్ జూలై నెలల్లో ఇచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇది ఓవరాల్గా కంప్లీట్ ఇన్ఫర్మేషన్. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. తప్పకుండా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అవ్వండి. మరిన్ని ఇంపార్టెంట్ వీడియోలు అనేవి మన ఛానల్ ద్వారా మీకు అందుతూనే ఉంటాయి. ఫ్రెండ్స్ మీరు 1 to 10th క్లాస్కి సంబంధించి ఆల్ సబ్జెక్ట్కి సంబంధించి టెక్స్ట్ బుక్లు పీడిఎఫ్లు అనేవి డౌన్లోడ్ చేసుకునేందుకు లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. డిస్క్రిప్షన్ అంటే కూడా చాలామందికి తెలియడం లేదు. ఈ వీడియో టైటిల్ మీద ఒకసారి టచ్ చేసినట్లయితే
కిందకు ఒక పేజ్ అలా ఓపెన్ అవుతుంది. అక్కడ మీకు డైరెక్ట్ మన వెబ్సైట్ లింక్లు అయితే ప్రొవైడ్ చేశాను. అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా టెక్స్ట్ బుక్లు అనేవి కానివ్వండి, సిలబస్ కానివ్వండి, కంప్లీట్ డీటెయిల్స్ అనేవి చెక్ చేసుకోవచ్చు. లేదా మన వెబ్సైట్ గూగుల్లోకి వెళ్ళి మీరు www.ramramesh.in మన వెబ్సైట్లోకి వెళ్ళి టెట్ పేపర్ 1కి సంబంధించి, పేపర్ 2కి సంబంధించి, 1 to 10th క్లాస్ టెక్స్ట్ బుక్లకు సంబంధించి, డిఈడి బీఈడి టెక్స్ట్ బుక్లకు సంబంధించి ఫ్రీగా పీడిఎఫ్లు అనేవి అందించడం జరుగుతుంది. డౌన్లోడ్ చేసుకోండి. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఏ నైస్ డే అండ్ జై హింద్. హాయ్ ఫ్రెండ్స్, మన ఛానల్లో పెట్టే వీడియోస్ని నోటిఫికేషన్ ద్వారా మీ మొబైల్కి పొందాలనుకుంటే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నేను మీ గణేష్. వెల్కమ్ టు రామ్ రమేష్ ప్రొడక్షన్స్.